ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో ఉధృత తలెత్తింది. పోలీసుల సమక్షంలో అనుమానితుడిపై గ్రామస్తులు దాడి చేశారు. సర్పంచ్కు చెందిన లారీకి గుర్తులేని వ్యక్తులు నిప్పుపెట్టారు. అనుమానంతో త్రినాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే త్రినాథ్ను కారులో పోలీసులు తీసుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కారు ధ్వంసం చేసి త్రినాథ్పై దాడి చేశారు. త్రినాథ్ మరో ఇద్దరు కలిసి లారీని దగ్ధం చేశారని సర్పంచ్ ఆరోపిస్తున్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు గరిడి. మీ పేరు? నా పేరు హనుమంతరావు. ఇప్పుడు పగల కొట్టిన దానికి కారణం ఉండాలి కదా, వ్యక్తిగత కారణం అంటే అక్కడ వాడు రౌడీలా బిహేవ్ చేస్తుంటే మేము కొంచెం నారాజు నీళ్ళు దూరంగా ఉంటున్నాం అనమాట. వాడికి అన్ని దగ్గరగా లేకుండా మేము కారణం మెయిన్ అది. దానివల్ల మీ పగల కొట్టారంటారా? అంటారా? అంటే మీ వ్యక్తిగత గొడవ ఇది? నీది మీ అన్నదమ్ముల గొడవ? అన్నదమ్ములు మాకు గొడవలే లేవు. అదే మామూలుగా ఆ గొడవ మీద పగల కొట్టారంటారు. దానికి కంప్లైంట్ ఇస్తామని చేయరు కొట్టింది ఎవరు? వాడే గరిడి నారాజు, మార్కెట్ నర్సరావు. దాంట్లో బ్రహ్మం లేడా? బ్రహ్మం అన్న సారీ శ్రీనాథ్. వాడు ప్లానింగే అంతా. ముందుకు వచ్చి వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం, ఎమ్మడే తీసుకొని రావటం కారులో అన్నీ. వాటిలో ఉండడా? వాటిలో లేడంటే మాకేంటే వేతి పగల కొట్టినట్లు ఉన్నాడేమో. దాని మీద కోపంతో మీ సర్పంచ్ చెప్పారు, కోపంతో లారీ తగలబెట్టారంటారా? లారీ తగలబెట్టారు కన్ఫామ్గా. మీకు మిమ్మల్ని కొట్టినందుకు మీ సర్పంచ్ గారు చెప్పినందుకు మీరు చెప్పండి. మమ్మల్ని కొట్టినందుకు సర్పంచ్ గారు మాకు సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ అంటే ప్రెసిడెంట్ కాబట్టి మేము గ్రామంలో ఆయనకి చెప్పుకున్నాం. ఇంకా కథ పెద్ద మనుషులకు కూడా చెప్పాం, ఎమ్మెల్యే గారికి కూడా చూపించాం, సీఏ గారికి కూడా చూపించాం. బ్రహ్మాన్ని సపోర్ట్ చేస్తుందని ఈ లారీలో తగలబెట్టారు.